ఈరోజు along with me are the senior officers of the irrigation department. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో, ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసత్య ప్రచారం చేసే కొందరి ప్రయత్నం అది పూర్తిగా అసత్యమని చూపించాలని, అదేవిధంగా ఒక గ్లోబల్ టైప్ ప్రొపగాండా ఏదైతే వాళ్ళు చేస్తారో అది ఖండించాలని ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం. నాతో సహా ఈ మరి ప్రెస్ మీట్లో శ్రీధర్ గారు, ఇరిగేషన్ సెక్రటరీ, కర్నల్ పరీక్షిత్ మేరా ఈజ్ ఎ వెటరన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ highly qualified on infrastructure works both in India and abroad, Colonel Parikshit Mehra garu, Engineer in Chief Ramesh Babu garu, Joint Secretary K. Srinivas garu, ade vidhanga C. Ramagundam, under which Kaleshwaram project comes, Srinivas Gupta garu, mana Anvesh Reddy garu is just here as my friend, Seeds Corporation Chairman. మిత్రులారా, నేను మీ అందరికీ సవినయంగా ముందు సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి దెన్ ది ఆఫీసర్స్ విల్ కవర్ సమ్ మెయిన్ ఇష్యూస్ అండ్ దెన్ ఐ విల్ స్పీక్ అగైన్ లేటర్. నేను ఇప్పుడు 2.5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా. నేను ఈ 2.5 ఏళ్ళలో గమనించింది ఏంటంటే, రికార్డ్స్ చూసి, ఫైల్స్ చూసి, కరస్పాండెన్స్ చూస్తే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కకృతికో, మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఒక బ్రాడ్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ పని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి